హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీని మనకిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్‌ని అస్సలంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేసినట్లయితే లిస్ట్‌లో నెంబర్ 1 ప్రాజెక్ట్ హులుపు హంటింగ్ తెలుగులో కూడా ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అస్సలంటే అస్సలు మిస్ కాకండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో క్రిమినల్స్‌కి పోలీసుల మధ్య ఒక పెద్ద వార్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ వార్‌లో మనకు ఒకడు మధ్యలో వచ్చి పిచ్చ కొట్టుడు కొడతాడని చెప్పుకోవచ్చు. అసలు ఈ క్రిమినల్స్‌కి, పోలీస్‌కి మధ్య ఉన్నటువంటి వారేంటి, అలాగే ఈ మధ్యలో వచ్చి ఈ చితక్ కొట్టినటువంటి వాడెవరు అనేది మీరు మూవీలో అస్సలంటే అస్సలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీలో ఉన్న రక్తపాతాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మూవీని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్‌లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. డెఫినెట్‌గా యాక్షన్ మూవీ లవర్స్ ఈ మూవీని అసలు మిస్ కాకండి. మరి లిస్ట్లో నెంబర్ 2 ఊస్. ఈ మూవీలో ఒక అమ్మాయికి మాటలు అలాగే చెవులైతే వినపడవని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి అడవిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒంటరిగా అయితే నివసిస్తూ ఉంటుంది. అక్కడికి ఒకడు సైకోగాడు వచ్చి ఆ అమ్మాయిని ఏం చేస్తాడు అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి. మూవీ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 3 కిరోసిన్ తెలుగులో కూడా ఉంది. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో ఒక విలేజ్లో ఉన్న ఒక అమ్మాయి మనకు మిస్సింగ్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనకు వెంటనే ఒక మర్డర్ అయితే జరుగుతుంది. ఇలా వరుసగా కొన్ని హత్యలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ హత్యలకి కారణం ఎవరు, అసలు ఈ హత్యల్ని ఎవరు చేస్తున్నారు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. అలాగే థ్రిల్లర్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అస్సలంటే అసలు మిస్ కాకండి. మీకు ఈ మూవీలో ఉన్నటువంటి థ్రిల్కి పిచ్చెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ మీకు ఓవరాల్గా మూవీ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. ఈ మూవీని మరి మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఆహాలైతే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 4 ఓలారి తెలుగులో కూడా ఉంది. ఇదొక హర్రర్ మూవీ. ఈ మూవీ యొక్క క్లైమాక్స్లో ఉన్న ట్విస్ట్కి ఖచ్చితంగా మీరు షాక్ అవుతారని చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్ చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ మూవీలో ఉన్నటువంటి ఎమోషన్ కూడా చాలా బాగా మీరు కనెక్ట్ అయితే అవుతారు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 వెల్కమ్ హోమ్. ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. అలాగే 18+ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని వాచ్అవుట్ అయితే చేసుకోండి. ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిలు జనాభా లెక్కల కోసం ఒక ఇంటికైతే వెళ్తారని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ మహిళ మనకు డోర్ అయితే తీస్తుంది. అలాగే తను వింతగా అలాగే ఒక సైకోలాగా మనకు బిహేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ ఇంటిలో ఉన్న వారు మొత్తం మనకు సైకోలే అని చెప్పుకోవచ్చు. మరి వారి మధ్య నుంచి మరి ఈ అమ్మాయిలు ఎలా బయటపడ్డారు, వారికి ఎలాంటి చుక్కలు చూపించారు అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఒక కొత్త మూవీ, ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. అలాగే సెన్సిటివ్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీకి దూరంగా ఉంటే మంచిది, లేకపోతే భయపడతారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యూట్యూబ్లో అలాగే మనకు సోనీ లీవ్లో అయితే ఉంది, కానీ తెలుగులో అయితే లేదు. తెలుగులో లేకపోయినా ఇలాంటి తోపు మూవీని మీరు అసలు మిస్ కాకండి. మరి లిస్ట్లో నెంబర్ 6 బ్యాండిట్స్ తెలుగులో కూడా ఉంది. ఇదొక సూపర్ సిరీస్గా అలాగే ఐఎంబిలో అద్దరిపై రేటింగ్తో దూసుకెళ్తున్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒక మంచి డ్రామా ఉన్న సిరీస్ చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఇందులో మన హీరో వాళ్ళ ఫ్యామిలీ ఒక మ్యూజికల్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. మన హీరో కూడా క్లాసికల్ మ్యూజిక్ సింగర్ కావడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంతలో తనకు ఒక లవర్ అయితే పరిచయం అవుతుంది. దానివల్ల తన గోల్ని ఏమైనా చేంజ్ చేసుకున్నాడా లేదా అనేది ఈ సిరీస్లో మీరు అసలు మిస్ కాకండి. ఈ మూవీలో ఉన్నటువంటి మ్యూజిక్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ సిరీస్ని మరి మీ ఫ్యామిలీతో
కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. డెఫినెట్గా ఒకసారి లుక్ అయితే వేసుకోండి. సిరీస్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 వదంతి తెలుగులో కూడా ఉంది. ఇది ఒక వెబ్ సిరీస్. ఇందులో ఉన్నటువంటి క్లైమాక్స్ ట్విస్ట్కి మీ మైండ్ బ్లాక్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఐఎంబిలో మంచి రేటింగ్ ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా అయితే వాచ్ చేయండి. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. సిరీస్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీకి సంబంధించినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. మనకు టోటల్గా 8 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా అంటే చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వీడియో యొక్క లింక్ కూడా కింద అయితే ఇవ్వడం జరిగింది. ఓసారి డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ని ఈ సిరీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. నాకైతే మెసేజ్ చేయండి. ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఫ్రీగా ఎలా చూడాలి అనేది అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.